వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. ఈరోజు పోయి ఏం చేయాలి తెలుసా? ఒక గీత గీసి, ఒక పేపర్ తీసుకొని ఒక గీత గీయాలి. ఇట్లా గీత గీసి, మధ్యలో గీత గీసి ఇక్కడ చదివితే రాయాలి. ఏం రాయాలి? చదివితే. చదివితే ఏమైతే? చదివితే డాక్టర్ అవుతారు కదా, లాయర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, పోలీస్ ఆఫీసర్ అవుతారు, ఐపీఎస్, కలెక్టర్ అవుతారు, అవును సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, డిఎం అవుతారు, మేనేజర్ అవుతారు, టీచర్ అవుతారు, హెడ్ మాస్టర్ అవుతారు, ఆర్మీ వెళ్ళొచ్చు కదా, ఇంకా సైంటిస్ట్ అవ్వచ్చు, సైంటిస్ట్, ఇంకా 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 రాయాలి. రాయాలి ఇక్కడ సైంటిస్ట్ రాసి ఇక్కడ ఇగో చదవకపోతే రాయాలి. ఫార్మర్, ఇంకా దొంగ, ఇంకా అల్లారు మెకానిక్, వాచ్మెన్, ఇంకా వాచ్మెన్ మూకు, డ్రైవర్, ఆటో నడపచ్చు, దక్షుడు అమ్మచ్చు, దక్షుడు, ఇంకా ఇంకా కొత్తిమీర, ఇంకా ఇంకా ఐస్, చల్లగా తీయగా తీసుకో పిల్లగా ఐస్ పట్టుకొని ఐస్. తర్వాత పదికోటి యాభై లేదా ఇవన్నీ రాయాలి. ఇవన్నీ రాయాలి. ఈరోజు రాసి నువ్వేమైతావో రాయాలి. నువ్వేమైతావో రాయాలి. ఇది కూడా మంచిదే. కలెక్టర్ కూడా నక్కబుడలు కావాలి, కలెక్టర్ కూడా కొత్తిమీర గడ్డలు కావాలి, ఆయన కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఈ పనులు చేసేవాళ్ళు అవసరం. ఫార్మర్ కావాలి. ఇంతమంది ఏం తింటారు కదా, వాళ్ళు వంటి చెప్పుకోతే వాళ్ళకి లాంటి పనులు కావాలి. వాళ్ళకి చక్క కూర్చోదు, మంచి కూర్చోదు. పార్క్ అయితే ఇట్లా పట్టుకుని కూర్చొని కాదా చక్క ఇక్కడ చిక్కుగా కూర్చోండి. ముసలోడే కనిపిస్తూ నాకు పండు ముసలోడు ఇట్లే తయారైంది. జరిగే వేసి సిప్పుగా కూర్చోవాలి. జంతువు తెలివిగల మనుషులా? మనుషులా జంతువులా? తెలివిగల వాడు. ఎందుకు తెలుసా? మనిషి యొక్క వెన్నెముక భూమికి నిలువుగా ఉండదు. ఇట్లా భూమికి నిలువుగా ఉండదు, జంతువుల అడ్డం ఉండదు. అందుకే వాడికి తెలివి ఉండదు. కాబట్టి నిలువుగా ఉండాలి. చదువు చెప్పినప్పుడు చాలా చక్కగా సిప్పుగా కూర్చుంటే తొందరగా అర్థమవుతుంది. చాలా చక్కగా ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోవద్దు. ఇట్లా కూర్చుంటే ఇట్లే పెరుగుతారు మంచి విద్యార్థులకు కాదు. మంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ కావాలనుకుంటే చాలా చక్కగా స్మార్ట్ గా ఉండాలి. లేకపోతే ఇట్లా వంగిపోతారు. ఇప్పుడు ఇట్లా కూర్చుంటే చక్కగా కూర్చోండి, బాగా అర్థమవుతుంది. ఇది రాసి ఏం చేయాలి తెలుసా? నువ్వేమైతే రాసుకోవాలి. డాక్టరా, లాయరా, ఇంజనీరా, సైంటిస్టా, ఇవన్నీ ఇక్కడ కావడానికి దీనికి చదువు అవసరం లేదు. దానికి రోజు రావాలి, తినాలి, పోవాలి, రావాలి, తినాలి, పోవాలి. మంచి భోజనం పెడతారు, ఇక్కడ ఇట్లా కావాలనుకుంటే మాత్రం బాగా ఆఫీసర్లు చూస్తారు. చేసి పిల్లలు ఎంత బాగాలేదు, ఇంత క్రమశిక్షణతో ఉంటే అంత బాగా చదువు వస్తుంది. లేకపోతే రాదు. అనుసరించు మెప్పుడు అభ్యాస యోగమును. అభ్యాసము నాకు మాట్లాడుతున్నాడు సార్లు. ఇక్కడ మాట్లాడగానే కాముగా ఉన్నవాడికి సక్సెస్. టీచర్ ఇక్కడ పాఠం మొదలు పెట్టగానే చాలా జాగ్రత్తగా విన్నవాడు జీవనని.
అంతేనా